ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, వినడానికి చూడడానికి కష్టంగా ఉండొచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. శ్రీశైలం ప్రైవేటు అన్నదాన సత్రంలో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. వడ్డెర సత్రంలో ఫ్యామిలీ మొత్తం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన 5 బలవన్ మరణానికి పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉరివేసుకుని 3, బాత్రూంలో 2 మృతి చెంది ఉన్నారు. మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. మృతులు సుధాకర్, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠగా గుర్తించారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి వాసులుగా వారిని గుర్తించారు. 20న శ్రీశైలం దర్శనానికి వచ్చారు ఆ కుటుంబం, అంటే ఆల్మోస్ట్ 5 days బ్యాక్. వడ్డెర సత్రంలో 11వ నంబర్ రూమ్ బుక్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ. 3 రోజులుగా వాళ్ళెవ్వరూ బయటికి రాకపోవడంతో డౌట్ వచ్చి ఆ తలుపులు తెరిచి చూస్తే మొత్తం 5 మృతి చెంది ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు సత్రం నిర్వాహకులు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందులే కారణం అంటూ ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. మీరు చూస్తున్నారు ఆ వడ్డేరు సత్రం, అలాగే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కుటుంబం మొత్తం బలవన్ మరణానికి పాల్పడ్డాం, అది కూడా సత్రంలో. దేవుడి దర్శనానికి అని వచ్చి 5 రోజులు అవుతుంది. 20వ తారీఖున వచ్చారు, వడ్డేరు సత్రంలో దిగారు. గత 3 రోజుల నుంచి వాళ్ళు కనీసం బయట కనిపించలేదు, వాళ్ళ జాడ లేదు. ఈ నేపథ్యంలో సత్రం నిర్వాహకులకి డౌట్ వచ్చి వెళ్ళి డోర్ తీయడానికి ట్రై చేశారు. డోర్ లాక్ అయి ఉంది. బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూస్తే మొత్తం 5 మృతి చెందిన పరిస్థితి. ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. మా ప్రతినిధి హుస్సేన్ మనతో జాయిన్ అవుతున్నారు. అంతకంటే ముందు ఒకసారి అధికారులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి ఒకసారి చూద్దాం. శ్రీశైలం పుణ్యక్షేత్ర దేవస్థానం దగ్గర వడ్డేరాజుల సత్రం ఉంది. ఈ వడ్డేరాజు సత్రంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామస్తులు సుధాకరు, వాళ్ళ సిస్టర్స్ 3, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, ఈ మల్లేశ్వరి కొడుకు మణికంఠ, వీళ్ళ 5 మంది కలిసి ఒక ఆటో AP39 UX 6978 ఆటోలో ఇక్కడ శ్రీశైలానికి వచ్చి 28/7/2026 తేదీన వచ్చినారు. వచ్చి ఒక రోజుకి 800 రూపాయల చొప్పున రెంట్ ఇస్తూ వడ్డేరాజు సత్రం రూమ్ నెంబర్ 11లో ఉన్నారు రెంట్ తీసుకొని. ఈ సత్రం వాళ్ళు కూడా ఖాళీ చేయాలంటే లేదు, మాకు కొంచెం అనారోగ్యంతో మేము ఇక్కడ వచ్చినాము, దేవునికి మొక్కునేదానికి మేము కొద్ది రోజులు ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ స్టాఫ్ కూడా వాళ్ళు కంటిన్యూ చేసినారు డైలీ 800 రూపాయలు తీసుకొని. కానీ ఈ రోజు ఉదయం 8:30 గంటలకు సత్రం వాళ్ళు మా 1 టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి గారికి సమాచారం ఇస్తే ఇక్కడ మా సిఐ ఎస్ఐ సుబ్బారెడ్డి వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి చూసినారు. చూస్తే రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫస్ట్ హాల్లో వచ్చి సుధాకరు, మణికంఠ వీళ్ళు మామ అల్లులు అవుతారు. వీళ్ళిద్దరు ఫ్యాన్కు మళ్ళీ లోపల పోయి బాత్రూమ్ సైడ్ గోడకు చూస్తే 3 సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి ఈ 3 లైన్ గా చీరంతా పైన గోడకు కట్టేసి దీనిపైన మేమంతా విచారణ చేస్తే అక్కడ లోకల్ గా సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామస్తులు వాళ్ళ బంధువులతో మాట్లాడితే ఫోన్లో ఒకతను సుధాకరు ప్లస్ బత్తనపల్లి ఎస్ఐ గారితో కూడా మాట్లాడితే వాళ్ళు కొంచెం ఆర్థికంగా చాలా సమస్య ఉండి 2 సిస్టర్స్ కూడా పెళ్లి అయ్యి కూడా భర్తను వదిలేసి ఉండడంతో వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సుధాకర్ కూడా పెళ్లి చేసుకోకుండా వాళ్ళ సిస్టర్స్ అందరినీ చూసుకుంటూ ఉన్నారని ఒక ఆలోచనతో అయితే ఇప్పుడు మా మల్లికార్జున సిఎస్ఓ గారు దేవస్థానం తరఫున మేము పంచాయతీదార్సు ఈ సత్రం నుండి పనిచేసే మేనేజర్స్ అందరూ కలిసి చూసినాము. మొత్తం వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అంతా చేయించినాము. వాళ్ళ బంధువులు కూడా
వాళ్ళు కంప్లైంట్ తీసుకొని మీరు ప్రొసీజర్ ఫాలో కండి అని చెప్పినారు. వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. అయితే అన్ని యాంగిల్లో విచారణ పూర్తి చేసి పూర్తి దర్యాప్తు చేస్తూ వాళ్ళకి తప్పకుండా న్యాయం చేసేదానికి కృషి చేస్తాం. సో ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం తెలుసుకుందాం. హుసేన్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. హుసేన్, అసలు ఏం జరిగింది అనేది తెలుస్తోందా? మొత్తం 5 ప్రాణాలు కోల్పోయారు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అంటూ చెప్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది కానీ, లేదంటే పోలీసుల విచారణలో ఏం తెలుస్తున్నాయనేది ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా మన దగ్గర? నందు, శ్రీశైలంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 మంది బలమరణం చేసుకున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో వడ్డెర సత్రం నుంచి వచ్చేటువంటి దుర్వాసనను గుర్తించారు. ఆ దుర్వాసన గుర్తించిన తర్వాత వస్తుందని పసిగట్టిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వడ్డెర సత్రంలో ఉన్నటువంటి 11 నెంబర్ రూము ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి చూడగానే అందులో నుంచి వచ్చినటువంటి దుర్వాసన, అదేవిధంగా ఎదురుగా కనిపించేటువంటి మృతదేహాలతో ఒక్కసారిగా ఆ వాతావరణం అంతా కూడా ఆ దుర్గంధంతో కనీసం లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు అసలు ఏం జరిగిందనేటువంటి కోణంలో అక్కడ ఉన్నటువంటి మృతదేహాలు అంటే మొదటిగా డోర్ తెరిచి లోపలికి వెళ్ళి చూడగానే ఫ్యాన్కి 2 ఉరి వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 1 సుధాకరు, 2 మనకంట. వీళ్ళు మామాళ్ళు ఉండగా, మరి బాత్రూమ్ లోకి వెళ్ళి చూడగా మరో 3 మహిళలు బలమరణం చేసుకున్న పరిస్థితి ఉంది. మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠ ఈ 3 కూడా అక్కా చెల్లెళ్ళు. వీరంతా కూడా కుటుంబ కలహాలతో భర్తలను వదిలేసి పుట్టింటికి వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరంతా కూడా గత నెల 25వ తేదీ 25 జూలైన శ్రీశైలానికి వచ్చారు. శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేస్తా ఉన్నాము. స్వామి, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ కుటుంబ సభ్యులతో ఇక్కడే శ్రీశైల దేవస్థానంలోనే మా సమస్యల పరిష్కారం కోసము మేము ప్రత్యేకంగా పూజలు చేస్తామని చెప్పారు. వడ్డేర సత్రంలో రోజుకి 800 రూపాయలు రెంట్ చెల్లిస్తూ అక్కడే ఉన్నారు. అయితే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఎవరైనా సరే భక్తులంతా వస్తే శ్రీశైలానికి తమ యొక్క అవసరం ఏమిటి, అక్కడ ఉన్న దర్శనం చేసుకోవడం, పూజలు చేసుకోవడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సందర్శన ప్రాంతాలు చూసుకోవాలంటే ఒక మహా అయితే 3-4 రోజులు అవుతుంది. కానీ వీళ్ళు నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు. అయితే వడ్డేర సత్ర నిర్వాహకులతో కూడా మేము ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేసుకుంటున్నామండి, ప్రతి రోజు దర్శనం చేసుకుంటున్నాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో నెల రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే గత 4 రోజుల నుంచి వీళ్ళు బయట కనిపించకపోవడం, దాంతో పాటు దుర్గంధం వస్తుండడంతో అనుమానం వచ్చినటువంటి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అక్కడ చూడగానే ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 మంది హ్యాంగింగ్ చేసుకున్నారు, బలాన్మరణం పొందినటువంటి చెందారు. అయితే దీని మీద పూర్తిస్థాయి దర్యాప్తు పోలీసులు కేసు నమోదు దర్యాప్తిస్తున్నారు. వీళ్ళంతా కూడా సత్యసాయి జిల్లా బత్తులపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. అయితే పోలీసుల ప్రాథమికంగా తెలిసినటువంటి అంశాలను పరిశీలిస్తే వారికి పూర్తిగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని నుంచి బయటపడలేని సిచ్యువేషన్ ఉంది. మరోవైపు సుధాకర్ కు 3 చెల్లెలు, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠ ఎవరైతే వీళ్ళు ఉన్నారో అక్క చెల్లెలు, వీళ్ళకి ఆల్రెడీ పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు సంసారానికి పంపించారు. కానీ కుటుంబ కలహాలతో అత్తింటి నుంచి దూరంగా వస్తే పుట్టింట్లోనే ఉంటున్నారనేది ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు స్థానికంగా సత్యసాయి జిల్లా బత్తులపల్లి గ్రామస్తులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. అయితే వారంతా శ్రీశైలం చేరుకోవాలంటే మాత్రం సుమారుగా 6-7 గంటల పైనే సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే సత్యసాయి జిల్లా నుంచి కర్నూలుకి రావాలంటేనే ఇటు ఒక 3-4 గంటల సమయం పడుతుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళాలన్నా కూడా కనీసం 2.5 గంట పైనే పట్టేటువంటి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీశైలానికి వెళ్ళి అక్కడ తమ ఎవరైతే చనిపోయినటువంటి వారిని చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే పంచనామా నిర్వహించేందుకు మృతదేహాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోస్ట్ మార్టం గదికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకటే విషాదం, ఈ కుటుంబంలో అంతా కూడా అందరూ ఒకేసారిగా కూడా పెట్టుకొని నెల రోజుల పాటు శ్రీశైలం మల్లన్న సన్నిధిలోనే ఉండి రోజువారీగా వచ్చిపోతూ అక్కడ ప్రతిరోజు 800 రూపాయలు చెల్లించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు బాగా కలిగి తిరిగారు, ఆనందంగానే కనిపించారు. కానీ వాళ్ళ ముఖాల్లో ఎక్కడ కూడా విషాదం అనేటువంటి కానీ బాధలు అనేటువంటి కనిపించలేదనేది స్థానికంగా సత్రం సంబంధించిన సిబ్బంది చెప్పినటువంటి మాట. అయితే పోలీసుల విచారణలో మాత్రం ప్రాథమికంగా సత్యసాయి జిల్లా బత్తులపల్లి ప్రిమిసెస్ లో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందిస్తే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వాస్తవము. అయితే ఆ నేపథ్యంలో ఇది ఏమైనా జరిగిందా అనేటువంటిది ప్రాథమికంగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని పూర్తి స్థాయి దర్యాప్తు చేసి
చేసేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కుటుంబ సభ్యులు అక్కడ చేరుకుని లేకపోతే పోలీసు విచారణలో ఏం చెప్తారనేటువంటి మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. హుసేన్, అంటే ఇప్పుడు వాళ్ళు గత నెల 20వ తారీఖు వచ్చారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 మంత్ అయిపోయింది వాళ్ళు అక్కడికి వచ్చి. ఈ 1 మంత్లో లాస్ట్ 3 డేస్గా కనిపించడం లేదన్నారు. ఓపెన్ చేసి చూస్తే మృతి చెంది ఉన్నారు. బట్ ఆ లాస్ట్ 1 మంత్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సమ్ పూజలు ఉన్నాయని చెప్పారు అని మనం వింటున్నాం కదా, నిజంగానే పూజలు ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇక్కడ వాళ్ళు హైడ్ అయ్యారా? బ్యాక్గ్రౌండ్లో ఏముంది, రీజన్ ఏంటి, ఇన్ని రోజులు ఎలా స్టే చేయగలిగారు అక్కడ వాళ్ళు? ఎగ్జాక్ట్ గా వాళ్ళు వచ్చి ఇవాళకి గత నెల 25వ తేదీ ప్రకారం అంటే వడ్డేర సత్రంలో ఎంటర్ అయినటువంటి డేట్ ప్రకారం చూసుకుంటే జూలై 25వ తేదీ అక్కడికి వచ్చారు. ఈ నెల రోజుల పాటు రోజుకి 800 రెంట్ చెల్లించేందుకు మరి వాళ్ళు ఆర్థికంగా ఎలా సమకూర్చుకున్నారో తెలియదు. కానీ అక్కడ నెల రోజుల పాటు ఉండడానికి బయట నుంచి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అక్కడే ఉచిత నిత్యాన్నదాన సత్రాలు నిత్యం కూడా ఉంటాయి, తిని అక్కడే ఉండవచ్చు. కానీ ఈ రోజువారీ 800 ఎలా చేశారు, అప్పు చేశారా, లేకపోతే ఇంకెక్కడైనా తీసుకొచ్చారా, లేకపోతే కూడబెట్టుకునేటువంటి సొమ్ముతోనే నెల రోజుల పాటు శ్రీశైలంలో గడిపారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేక పూజలు అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఈ 1 మంత్ హుసేన్? అంటే వాళ్ళు ఈ 1 మంత్ కూడా పూజలు కానీ ఏదైనా ఈ స్వామివారికి సంబంధించిన యాక్టివిటీస్లో ఉన్నారా, లేకపోతే ఏం చేశారు ఈ నెల? లేకపోతే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారా అనేటువంటిది ఏదైతే పోలీసులు చెప్తా ఉన్నారో దానిపైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది జరిగింది, ఎందుకు వీళ్ళు బలాన్మరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తే తప్ప నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. హుసేన్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ 1 మంత్ వాళ్ళు అక్కడ ఏం చేశారు? ఖచ్చితంగా అనుమానం రాలేదు, వాళ్ళు చాలా నార్మల్గా హ్యాపీగానే అక్కడ తిరుగుతూ ఉన్నారనేది అర్థమవుతూ ఉంది. బట్ ఈ 1 మంత్ ఏం చేస్తూ వస్తున్నారు? ఏవో పూజలు ఉన్నాయని చెప్పారు అన్నారు. అంటే ఈ 1 మంత్ నుంచి వాళ్ళు ఏమైనా పూజలు లాంటివి చేస్తూ వస్తున్నారా, లేకపోతే ఏమైనా యాక్టివిటీస్లో ఉన్నారా వాళ్ళు, లేకపోతే అక్కడ ఏదైనా హైడ్ అవుతున్నారా? హుసేన్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హుసేన్, కెన్ యూ హియర్ మీ? రైట్. ఈ డీటెయిల్స్ ఇంకా మనకు తెలియాల్సి ఉంది. పోలీసులు ఇప్పుడు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి నెల రోజులు అక్కడ ఎందుకున్నారు అనేదే ప్రధాన కారణం. ఖచ్చితంగా నిజంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వాళ్ళైతే రోజుకి 800 రూపాయలు పే చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కనీసం ఒక 25,000 పైనే వాళ్ళు అక్కడ రూమ్స్కి పే చేశారు. ఫుడ్ అయితే సత్రాల్లో దొరుకుతుంది కాబట్టి ఒకవేళ అక్కడ సర్వైవ్ అవ్వడానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ మిగతా ఖర్చులు అవి ఇవి కలిపి ఎంత లేదన్నా 30-40 వేల రూపాయలు గత నెల రోజుల్లో వాళ్ళు అక్కడ స్పెండ్ చేసి ఉండాలి. నిజంగా ఆర్థిక ఇబ్బందులే కారణం అయితే అంత ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఒకవేళ అక్కడ ఉన్నారు అంటే ఆ పరిస్థితుల్లో కూడా ఏదో యాక్టివిటీలో ఉండాలి కదా. అంటే పూజలు అంటే ఇంకేమైనా పూజలు చేస్తున్నారా అక్కడ వాళ్ళకున్న కష్టాలు పోవడానికి, లేకపోతే ఏదైనా హైడ్ అయ్యారా? ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ బంధువులు, ఇతర దగ్గర కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వారి గురించి అడుగుతారు కదా ఇన్ఫర్మేషన్. ఇన్ని రోజులుగా రాలేదు అంటే ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి ఖచ్చితంగా. ఎవరికి ఏమీ తెలియకుండా ఇన్ని రోజులు వచ్చి ఉంటే కంప్లైంట్ నమోదు అయ్యేది, ఏదో ఒక కంప్లైంట్ అయితే వచ్చుండేది, ఒక క్వశ్చన్ రైజ్ అయి ఉండేది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇతర రిలేటివ్స్కి. వాళ్ళు ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించి ఉండేవాళ్ళు. వాళ్ళని కన్విన్స్ చేసి వచ్చారు అంటే వీళ్ళు ఏదో ఒక పని మీద ఉన్నారు ఇక్కడ అనేది అర్థమవుతుంది. ఏం పని? పూజలు చేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు అక్కడ 1 మంత్గా? మరి 1 మంత్గా అక్కడ ఉన్నవాళ్ళు దేవుడి సన్నిధిలోనే ఉన్నారు, శ్రీశైల పుణ్యక్షేత్రం దగ్గరే ఉన్నారు. అన్ని రోజులు అక్కడ ఉన్నవాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఎందుకని వాళ్ళు అందరూ కలిసి ఒకేసారి బలవన్మరణానికి పాల్పడ్డారు? వాళ్ళు అంత కష్టం ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు వచ్చింది? సో ఇలా కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఖచ్చితంగా వస్తున్నాయి. ఇప్పుడు అధికారులు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ వింటుంటే? ఇంకేదైనా కోణం ఉండే అవకాశం ఉందా? ఆ నెల రోజుల పాటు వాళ్ళు ఏం చేసి ఉండారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. మరి ఇన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉంటే ఎవరు
కంప్లైంట్ చేయలేదా? కంప్లైంట్ చేయలేదంటే కన్విన్స్ చేసి వచ్చారు. ఎలా కన్విన్స్ చేసి వచ్చారు? ఇతర కుటుంబ సభ్యులు కానీ బంధువులను కానీ ఏం రీజన్ చెప్పొచ్చారు? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. పోలీసులు చాలా వేగంగా చాలా లోతు విచారణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. మీరు చూస్తున్నారు మృతులు సుధాకర్, ఆదిలక్ష్మి, అలాగే మరొక ముగ్గురు మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠ అంటూ తెలుస్తోంది. ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. మల్లేశ్వరి, శ్రీదేవికి కూడా మ్యారేజ్ అయింది, కానీ వాళ్ళు తిరిగి తమ పుట్టింటికి వచ్చేసారు అంటూ సమాచారం అందుతోంది. ఆ కుటుంబానికి పాపం ఏమంత కష్టం వచ్చిందో. 5 ఉన్నారు, ఒకే కుటుంబం అంటున్నారు. నిజంగా ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా ఏదో ఒక పని చేసుకుని బ్రతకగలుగుతారు. కానీ ఇలా ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళారంటే ఇంకేదో వాళ్ళు తీర్చలేని కష్టం, భరించలేనంత బాధ వచ్చి ఉండాలేమో. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.